ఇక మొన్న బుద్ధ వెంకన్నని వాళ్ళందరి చేత నా చేత తిట్టిచ్చారు అని చెప్పని కూడా కామెంట్ చేశారు. అట్లాగే మొన్న తిరువురు పోతే నా మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. జనరల్గా కేసీఆర్ నాని గారి మీద దాడి చేయాలి అనేటువంటి దృక్పథం కూడా ఎవరికీ ఉండదు. సరే, ఆయన ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతాడనేటువంటి అభిప్రాయం. కానీ ఈరోజు మాట్లాడినటువంటి దాంతో పూర్తి ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు అనేటువంటిది కొంత ఇదవుతుంది. సరే, ఏదన్నా కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని వర్గాలకి, కొన్ని శ్రేణులకి ఆయన ఒక బ్రాండ్గా ఉండేవాళ్ళు, కేసినేని బ్రాండ్గా. కానీ ఈ రోజుతోటి అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఈ రోజుతోటి అవన్నీ కూడా ఇదైపోయింది. బెజవాడ రాజకీయాలకి ఇక యుద్ధం మొదలవుతుంది. బెజవాడ రాజకీయాలలో బెజవాడ బెంజ్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య మాటల యుద్ధం దాటి చేతల యుద్ధం జరగబోతుంది. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మారినటువంటి విధానంతో అక్కడ ఇకన ఆ ఫైర్ క్రియేట్ అయింది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే నాని చేరటంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దేవినేని అవినాష్కి కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాసుకి కావచ్చు, లేక ఒక 3-4 నియోజకవర్గాలకి ఒక జగన్మోహన్ రావుకి కావచ్చు, వీళ్ళకి ఒక ఊపు వస్తుంది. ఒక ఏంటి ఇప్పటి వరకు కొడాల నాని, వంశీ వాళ్ళిద్దరూ అటుపక్క పార్లమెంట్కి వెళ్ళిపోతున్నారు, బందర్ పార్లమెంట్. ఇక్కడ పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఈయన ఉండటంతో వీళ్ళందరూ ఒక టీం అయిపోయి ఇక ఈ టీము వర్సెస్ అవతల వైపు టీము, ఇక రెండింటి మధ్య యుద్ధం జరిగిద్ది. జనరల్గా అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఈయన కేసీఆర్ నాని ఇంత త్వరగా వెళతాడని ఎవరు ఊహించలే. తెలుగుదేశం పార్టీని వీడి ఆయన అంత త్వరగా వెళ్తాడని ఊహించలే. ఆయన ఏదైతే ఆ రోజు ఆ ట్వీట్ చేసినప్పుడు కూడా ఊరికి ఆయన ఏదో కొంత థ్రెటన్ చేయాలనో బెదిరించాలనో అనుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీని ఎక్కువ నష్టం చేస్తాడు, ఎక్కువ విమర్శలు చేస్తారు, ఎక్కువ దాడి చేస్తారు అనేటువంటిది అందరూ భావించారు. అలాంటిది ఆయన ఆ ట్వీట్ తర్వాత వెంటనే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ తోటి ఆయన వెళ్ళిపోయారు. అది నిజంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది దాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఉండటంతో ఆ పార్టీలు అక్కడ విజయవాడ సెంట్రిక్గా 2 వర్గాలుగా విడిపోయి ఒక యూనిటీ లేక చాలా ఇబ్బంది పడుతుంది పార్టీ అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. 7 ఇన్ఛార్జీలు ఉంటే ఆయన సెగ్మెంట్లో 6 వ్యతిరేకిస్తున్నారు. మరి 6 తప్ప లేకపోతే కేసీఆర్ నాని గారు తప్ప? 6 మాట వినాలా చంద్రబాబు నాయుడు గారు, ఈయనొక్కరు మాట వినాలా చంద్రబాబు నాయుడు గారు? ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటి మధ్య ఆ గ్యాప్స్లో చాలా ఉంటాయి. సరే, ఆయన విధానాలు ఆయనకు కరెక్టు, ఈయన విధానాలు ఈయన కరెక్టు, నాని చెప్పే వర్షం నానిది కరెక్టు, పార్టీ చెప్పే వర్షం పార్టీది కరెక్టు. కానీ ఏది కరెక్టో ఏది రాంగ్ అనేటువంటి దాంట్లో 7 ఉంటే 6 వ్యతిరేకించడం అనేటువంటి దాంట్లో ఏ వ్యక్తి యొక్క లోపం ఉంటుంది? ఇది అంటే ఆయన ఆవేశం ఆయనకి అనర్థాలు తీసుకొచ్చింది తప్ప మరొకటి కాదేమోనని అనిపించేటువంటిది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా ఆయన కనుక స్వాగతించినట్లయితే, నిజంగా పార్టీ ఆయనకు అన్యాయం చేసిందని భావించినట్లయితే, నిజంగా పార్టీ ఆయన బయటకు తోసేసిందనేటువంటి భావన కలిగినట్లయితే ఈరోజు కొన్ని వేల మంది కేసీఆర్ నానితో నడిచుండేవాళ్ళు, కొన్ని వేల మంది ఆయన కాన్వాయ్తో పాటు వెళ్ళుండేవారు. వెళ్ళలేదు, రాలేదు. ఎందుకు అంటే దాన్ని వారు స్వీకరించలేకపోయారు. వాళ్ళు ఆ నిర్ణయాన్ని స్వాగతించలేకపోయారు. దాంతో అక్కడ బ్రేక్ పడిపోయినట్లే. ఇక యుద్ధం మొదలవుతుంది. ఇటువైపు ఈ దీంట్లో భాగంగా ఎప్పుడైతే కేసీనేని నాని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారో, కేసీనేని చిన్ని ఆయనకి ఒక్కసారిగా ఇమీడియట్లీగా విజయవాడ వెళ్ళిపోయి బాధ్యతలు స్వీకరించండి, విజయవాడ సంబంధించి ఏదన్నా సరే కేసీనేని చిన్నికి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి పార్టీ వైపు నుంచి అందరికీ ఆదేశాలు ఇచ్చేశారు. అంటే కేసీనేని చిన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. సరే, బీజేపీకి వెళ్ళకపోతే టీడీపీ జనసేన అభ్యర్థిగా ఆయన, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈయన. నాని వర్సెస్ చిన్ని చాలా రోజుల నుంచి మీడియాలో నడుస్తూ ఉన్న ఫైట్, నాని వర్సెస్ చిన్ని యుద్ధం అని చెప్పని నిజంగానే యుద్ధం జరగబోతుంది.
మీడియా ఏమంటా అది యుద్ధం అని పెట్టింది. ఆ యుద్ధం నిజంగానే ఎన్నికల యుద్ధం జరగబోతుంది, ఎన్నికల సంగ్రామం జరగబోతుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సంగ్రామంలో ఎవరు ఏంటి అనేటువంటిది, బలాబలాలు ఏంటి అనేటువంటిది రేపు తేలిపోతుంది. సరే, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం రేపు గెలిస్తే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారనేది. అయితే ఇప్పుడు బుద్ధా వెంకన్న ఒక కామెంట్ చేశాడు. బుద్ధా వెంకన్న కేసీఆర్ నాని ఏమన్నాడంటే, నేను తిట్టానని చెప్పని మీరు అంటున్నారు, నా మనవరాళ్ళ మీద ప్రమాణం చేసి నన్ను చంద్రబాబు నాయుడు గారు తిట్టమని లేదు, నా అంతటా నేనుగా తిట్టాను. తిట్టిన తర్వాత నన్ను పిలిచి ఆయన మందలించారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారని. మీరేమన్నా నా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తిట్టిచ్చారని చెప్పి మాట్లాడారు, నువ్వు కూడా పిల్లల మీద ప్రమాణం చేయని చెప్పి ఆయన ఏదో మాట్లాడారు. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ గనక గెలిస్తే లేదా కేసినేని నాని ఓడిపోతే కేసినేని భవన్ రాసిమన్నాడు బుద్ధా వెంకన్న. అదే గనక కేసినేని నాని గెలిస్తే బుద్ధా భవన్ అని ఉందంటే అది రాసిస్తా అన్నాడు. నేనైతే కేసినేని భవన్ అంటే రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి అది చూసా. బుద్ధా భవన్ అయితే ఎక్కడుందో నేనైతే చూడలా, లోపలికి ఉండదు నేను చూడలా. మరి ఇప్పుడు బుద్ధా భవన్ వాల్యూ ఎంత, కేసినేని భవన్ వాల్యూ ఎంత కూడా లెక్కేయాలి కదా. మరి ఇప్పుడు ఆయన భవన్ పెడతానంటే అది వాల్యూ తక్కువ ఉండేది, వాల్యూ ఎక్కువ ఉంటే ఎట్లా? అందుకని దానికి అది వాల్యూ కూడా లెక్కేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇక మాటలు ఇక దాటిపోతాయి. ఇక అడ్డు అదుపు లేకుండా చాలా కృష్ణా జిల్లా అంటే మనం కాస్త ఎక్కువ సంస్కారవంతమైనటువంటి అంశాన్ని కోరుకుంటాం అక్కడ. కానీ రేపు జరగబోతున్నటువంటి మాటల విషయంలో అవన్నీ కూడా పరిధులు దాటి, విమర్శల దాటి కొట్లాట కొట్టుకునేటువంటి పరిస్థితికి బెజవాడ మరోసారి కేంద్రం కాబోతుంది, మరోసారి రణరంగం కాబోతుంది. మరి ఆ రణరంగంలో ఇటు నుంచి ఎటువైపు వెళ్తారనేటువంటి చూడాలి. కానీ ఒకటైతే చెప్పొచ్చు, సంయమనం పాటించండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరితమైనటువంటి చర్యలు, ఆవేశపూరితమైనటువంటి మాటల వలన జరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, నష్టం తప్ప ప్రయోజనం జరగదు. వాళ్ళు ఏదైనా సరే చివరికి అది వారికే ప్రమాదం జరిగిద్ది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒకసారి వాళ్ళు బైట్స్ ఉండే ప్లే చేయండి. చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? చంద్రబాబు నాయుడు గారు కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే నువ్వు ఏదైనా చేస్తావా? నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా. 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం. ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నాం ఒక్కోసారి. చంద్రబాబులో అటువంటి అవకాశం వస్తుందని చెప్పి వచ్చాం. వాళ్ళు మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు, కానీ పవర్ అయితే లేదు. కొద్దిమంది చేసుకుంటున్నారు, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్గం అంటూ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏది చెప్పినా పని చేస్తుంది. మేము సాధ్యం కాదు. మాకు మేబీ ఒక డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేస్తారు. ఆ డిస్టెన్స్ మా పరిధి చాలా చిన్నది, ఆ పరిధిలో మేము చేసుకోవాలి. చేసుకోవడానికి చేతనైనంత కృషి చేసాం. ఇంతకంటే ఎక్కువ చేయలేము ఈ పార్టీలో అనిపిస్తాం. సార్, మీరు ఏమైనా చెప్పండి సార్, భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇది ఇప్పట్లో పోదు. అంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి, ఎమ్మెల్యే అండ్ ఎంపీ వర్గాలు ఏర్పడతాయి. అలా మంచిది కాదు. మీరు ఏమన్నా కూడా ఎమ్మెల్యే ద్వారా రండి, నేను మీకు తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు. చతుసూతిగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తే చేస్తాను అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధా భవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట ఆడతావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. 2 నిమిషాలు మాట్లాడతావా? 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 2 నిమి
సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలా పరుడివి. ఆటాడుకుందాం ఆంధ్ర, అదే కదా, ఆటాడదాం ఆంధ్ర రా సై అంటున్నాడు ఈయన కూడా. సరే ఇక ఈ యుద్ధమే, ఈ యుద్ధం ఇంతటితో ఆగదాం. అయితే ఇందాక కేసినేని నాని గారు ఒక మాట అన్నారు, ఆఫ్టర్ ఆల్ లోకేష్ అసలు నేను పోవాలా ఏంటి అది ఇదని. ఎస్, లోకేష్ ఎన్టీ రామారావు మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అతనిదే. ఓకే, కేసినేని నాని గారు మరి ఆయన కూడా వాళ్ళ కుమార్తెని తీసుకొచ్చి మేయర్గా నుంచోబెట్టాలనుకున్నాడు కానీ, అవునా కదా, మొన్న వాళ్ళ కుమార్తెను తీసుకొచ్చి మేయర్గా నుంచోబెట్టాలనుకున్నారు కానీ ఎవరినో ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చి నుంచోబెట్టి మేయర్గా నిలబెట్టాలనుకున్నారా? అనుకోలేదు కదా. ఆయన కుమార్తెని ఆయన పెంచాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుని ఆయన పెంచాలనుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాది మా తండ్రి హక్కు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కానీ కుదరదు, రాజశేఖర రెడ్డి గారు మా పార్టీ నాయకుడు అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్ళలేదే. తీసుకెళ్లారా? ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా లోకేష్ వస్తాడు, కేసినేని నాని గారి వారసుగా కేసినేని శ్వేత వచ్చింది. అంటే లాజిక్ అంటే తిట్టాలి, విమర్శించాలి అని విమర్శించటం తప్ప అది మళ్ళీ మనకే తగులుతుందనేటువంటి దాంట్లో క్లారిటీ ఉండాలి. ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏమైనా సరే ఆల్మోస్ట్ అంతే. జాతీయ పార్టీల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో వారసత్వ పరంపరే. ఒక్క బీజేపీ మాత్రమే తన వైఖరి విధానంతో మార్పు చెందుతూ ఉంటారు, అంతే కదా. ఇంక కొత్తగా ఏముంది? సరే, ఇందాక ఆయన కర్నూలు ఎంపీ సంపత్ ఏమన్నారు, బీసీలకు అన్యాయం చేశారు, బీసీలను పట్టించుకోలేదు, మా విషయంలో పూర్తి అన్యాయం జరిగిందని వైసీపీ ఎంపీ చెప్తున్నారు. కానీ ఆయన చాలా గౌరవంగా మాట్లాడాడు, హుందాగా మాట్లాడాడు. ఎవరు? వైసీపీ ఎంపీ సంజయ్ కుమార్. మరి వీరేమైనా ప్రపంచానికి తెలుసు అటు చంద్రబాబు నాయుడు గారు మోసగారని. మరి 10 సంవత్సరాల పాటు ఆయన ఎందుకు ఆ పార్టీలో ఉన్నట్టు అంటే పార్టీ టికెట్ ఇదనే ఈయన అనే భావన వచ్చేటప్పటికి వెళ్ళారు. పార్టీ టికెట్ ఈయన అని అనలా, ఆయన వద్దన్నారు కాబట్టి మేము వేరే వాళ్ళని చూస్తామన్నారు. పాయింట్ అర్థమైందండి. నాకు టికెట్ వద్దు అన్నారు ఆయన, మీరు టికెట్ వద్దు అంటే మాత్రం మేము వేరే వాళ్ళని చూస్తామన్నారు. అన్నమాట అనరా? సరే, ఆయన అంటే ఆయన ఏమంటారు, నన్ను పిలిచి గౌరవంగా చెప్పుంటే బాగుండేది కదా అని అంటారు. అది కూడా కరెక్టే, పిలిచి చెప్పుంటే పోయేదేమో. సరే, ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి పిలిచి చెప్పుంటే బాగుండేదేమో. లేదంటే సరే ఆ కమ్యూనికేషన్ ఇంకో రకంగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేదేమో. సరే, ఏదన్నా కానీ ఆయన వేడాలనుకున్నారు. నాకు అనిపించే దాని ప్రకారంగా లేదా అక్కడ చూసే దాని ప్రకారంగా ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇంటర్నల్ సంఘర్షణ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో సంఘర్షణ జరుగుతుంది. ఆయన దీనికి ముందే ఆ పార్టీ వైపు కొంత అడుగులు వేస్తుంటాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారితో బాగానే ఉంటారు, అయోధ్య రామరెడ్డి గారితో అంటే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరితో బాగానే ఉంటారు కాబట్టి ఇది ఇంతకుముందే కొంత ఎక్సర్సైజ్ జరిగి ఉండొచ్చామని అని అనిపిస్తుంది. సరే, చూడాలి. ఎందుకంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో కార్యక్రమాల్లో పాల్గొనడం సరే తప్పులేదు, ఎంపీగా ఆయన అది బాధ్యత. బట్ ఇవన్నీ కూడా కొన్ని జరిగి ఉన్నాయి కదా. అజిత్ గారు ఉన్నారండి.